నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన పంచతంత్ర కథల్లో ఒకటైన ఆషాఢభూతి కథను విశ్లేషించుకుందాం. గుడ్డి నమ్మకం వల్ల ఎలాంటి ప్రమాదాలొస్తాయో, మోసగాళ్లు ఎంత తెలివిగా వ్యవహరిస్తారో ఈ కథ చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఈ విశ్లేషణకి అసలు సిసలైన పునాది ఈ ప్రశ్నే. పైకి కనిపించే అమాయకత్వం వెనుక ఎంత భయంకరమైన మోసం దాగి ఉంటుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇక కథలో మొదటి భాగానికి వస్తే, దేవశర్మ అనే సన్యాసి, ఆయనే రహస్యధనం. దేవశర్మ చాలా గొప్ప పండితుడు. ఊరూరా తిరిగి ఎంతో గొప్పగా వేదాంతం బోధించేవాడు. ఆయన మాటలకు ముగ్ధులైపోయి భక్తులు కానుకలు దక్షిణలు సమర్పించుకునేవారు. బయటకేమో నాకెందుకు నాయనా ఇవన్నీ అని సున్నితంగా చెబుతూనే లోపల మాత్రం ఆ డబ్బంతా తీసుకుని తన దగ్గరున్న ఒక దుప్పటిలాంటి బొంతలో దాచుకునేవాడు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డబ్బున్న బొంతను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎప్పుడూ తనపైనే కప్పుకుని ఉండేవాడు. విచిత్రంగా ఉంది కదూ. తర్వాత భాగం చూస్తే, ఆషాఢభూతి ప్రవేశం, అతని నకిలీ భక్తి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆషాఢభూతి అనే ఒక మోసకారి యువకుడు ఈ సన్యాసి దగ్గర ఉన్న డబ్బును కాజేయాలని పన్నాగం పన్నాడు. బలవంతంగా లాకోవడం సాధ్యం కాదని వాడికి బాగా తెలుసు. అందుకే అత్యంత వినయ విధేయతల ఉన్న ఒక గొప్ప శిష్యుడిలా మాయావేషం వేసి సన్యాసి జీవితంలోకి మెల్లగా ప్రవేశించాడు. వాడు వేసిన ప్లాన్ ఎలా ఉందో వరుసక్రమంలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముందుగా విపరీతమైన నకిలీ భక్తిని ప్రదర్శించటం. రెండవది, సన్యాసికి ఎంతో నమ్మకంగా ఎవ్వరూ చేయలేనంతగా సేవలు చేయడం. ఇక మూడవది, తన ప్లాన్ అమలు చేయడానికి సరైన సమయం దొరికే వరకు ఎంతో ఓపికగా వేచి ఉండటం. ఈ 3 అంచెల వ్యూహంతో సన్యాసికి తన మీద ఎంతటి గుడ్డి నమ్మకం ఏర్పడేలా చేశాడో చూసే మతిపోతుంది. ఇక 3వ భాగం, నకిలీ నిజాయితీ, గుడ్డి నమ్మకం. ఇందులో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. అదే చీపురు పుల్ల నాటకం. ఒకసారి గురుశిష్యులు ఒక గ్రామంలో బస చేసి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఆషాఢభూతి హఠాత్తుగా ఆగిపోయాడు. అయ్యో గురువుగారు, రాత్రు మనమున్న ఇంటివాళ్ల చీపురు పుల్ల ఒకటి నా సంచికి అంటుకొని వచ్చేసింది. నేనిప్పుడే పరుగున వెళ్లి దాన్నిచ్చి వస్తాను అని చెప్పి ఆ పనికిరాని వస్తువును తిరిగి ఇవ్వటానికి వెనక్కి వెళ్లాడు. సన్యాసిని పూర్తిగా బురుడీ కొట్టించటానికి ఆషాఢభూతి ఆడిన ఒక మాస్టర్ మైండ్ నాటకమిది. ఆ నాటకంలో వాడు చెప్పిన డైలాగ్ చూద్దాం. గడ్డి పరకైనా సరే పరుల సొమ్ము పాములాంటిది కదా, పరుల ధనాన్ని కాజేయటం కన్నా మహాపాపం మరొకటి లేదు. ఎంతటి నాటకీయత! తన గురువు ముందు మహా నిజాయితీపరుడుగా నిరూపించుకోటానికి వాడు చెప్పిన మాటలివి. దొంగతనం చేయబోయేవాడే నిజాయితీ గురించి ఇంత గొప్పగా మాట్లాడకం ఇక్కడ చాలా వ్యంగ్యంగా అనిపిస్తుంది కదా. ఇక్కడే దేవశర్మ తన జీవితంలోనే అతి పెద్ద తప్పు చేశాడు. ఈ నకిలీ నిజాయితీని చూసి ఆయన పూర్తిగా బోల్తాపడ్డాడు. ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే అభిప్రాయమున్న నీలాంటి శిష్యుడు దొరకడం నిజంగా నా అదృష్టం అని దేవశర్మ మురిసిపోయాడు. తన ఆలోచనా శక్తిని పూర్తిగా కోల్పోయి ఆ మోసగాడి వలలో ఆయన ఎంత ఘోరంగా చిక్కుకుపోయాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. తర్వాతి భాగం, ఆషాఢభూతి నమ్మకద్రోహం. అసలక్కడ ఏం జరిగిందో ఒక్కసారి గమనిద్దాం. సాయంకాలం సంధ్యావందనం చేసుకోవడానికి దేవశర్మ చెరువులోకి వెళ్లాడు. వెళ్లే ముందు తనకున్న అత్యంత విలువైన ఆ బొంతను ఆషాఢభూతి చేతికిచ్చి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయం కోసం ఇన్నాళ్లు వేచి చూసిన ఆషాఢభూతి ఆ డబ్బున్న బొంతను తీసుకుని అక్కడ్నుంచి క్షణాల్లో మాయమయ్యాడు. సన్యాసి ప్రార్థన పూర్తి చేసుకుని వచ్చేసరికి శిష్యుడు లేడు, దాచుకున్న ధనమూ లేదు. తన సర్వస్వం కోల్పోయిన సన్యాసి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఊహించవచ్చు. ఇక చివరిగా 5వ భాగం. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, పంచతంత్రం. ఈ కథ ద్వారా మనకు కొన్ని కఠినమైన నిజాలను చెబుతోంది. మొదటిది, కారణం లేకుండా పరిమితికి మించి ఎవరైనా విపరీతమైన భక్తిని లేదా వినయాన్ని చూపిస్తే వాళ్లను ఎప్పుడూ నమ్మకూడదు. రెండవది, గుడ్డి నమ్మకం ఎప్పుడైనా సరే ఆకస్మిక మోసానికి దారితీస్తుంది. ఇక మూడవది, తాను అనుభవించకుండా అవసరంలో ఉన్న ఇతరులకు దానం చేయకుండా ఒక లోభీ కూడబెట్టిన ధనం చివరికి ఇలా దొంగల పాలై తీరుతుంది. ఇవన్నీ దేవశర్మ విలపిస్తూ నేర్చుకున్న చేదు పాఠాలు. ముగింపుగా ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మాయలు, మోసాలతో నిండిన ఈ ప్రపంచంలో ఎవరిని నిజంగా నమ్మాలో ఎలా అంచనా వెయ్యాలి? ఈ ప్రాచీన కథ మన ముందుంచుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఆషాఢభూతిలాంటి నమ్మకద్రోహులు ఈ సమాజంలో మన చుట్టూ ఎందరో ఉంటారు.
కాబట్టి ఈ ప్రశ్నను మనసులో ఉంచుకొని నిత్య జీవితంలో మనం కలిసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం.